ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు 229వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం, దేవాలయాల్లో ఉండేటువంటి ధ్వజస్తంభం. దేవాలయంలో హృదయస్థానం ఆ ధ్వజస్తంభానిది అని విషయం తెలిసినటువంటి పెద్దలు చెబుతుంటారు. అలా ప్రతి ఆలయానికి ఒక ధ్వజస్తంభం ఉండటం, అనేక ఉత్సవాలలో ధ్వజారోహణం చేయటం, ఆలయానికి వెళ్ళినటువంటి భక్తులు స్వామివారితో పాటు ఈ ధ్వజస్తంభానికి కూడా మొక్కుకోవడం, ఆ ధ్వజస్తంభానికి కూడా ప్రదక్షిణలు చేయటం, ఇది మన ఆచారం, మన అలవాటు, మన ఆనవాయితీ. వైకుంఠం నుండి మనందరికీ తెలిసిన విధంగా కలియుగాంతం వరకు భక్తులను కాచేటువంటి ఏకైక ఉద్దేశంతో, ఏకైక కారుణ్యంతో సప్తగిరులలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికంటే ముందుగా ఒక సంగతి చెప్పాలి. అపార శక్తి సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ తనకి కావలసినటువంటి, అంటే లోక కళ్యాణార్థం తనకి కావలసినటువంటి, తను చేయించదలుచుకున్నటువంటి అనేక మహత్తరమైనటువంటి పనుల కోసం కొంతమందిని నిమిత్త మాత్రులుగా చేసి, భౌతిక కారకులుగా చేసి ఎన్నో మహత్కార్యాలు చేయించుకుంటూ ఉంటాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామే. 84 లక్షల జీవరాశులుండేటువంటి ఈ చరాచర సృష్టిలో సర్వోన్నత జన్మ అయినటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మనుషుల్లో కొందరిని తను తలపెట్టిన, తను సంకల్పించినటువంటి మహత్కార్యాల నిర్వహణ కోసం దేవుడే స్వయంగా ఎన్నుకుంటాడు. అటువంటి వాళ్ళని మనం కారణ జన్మలు అనుకోవచ్చు. వాళ్ళు ఎంత ఉన్నత పదవులు అధిరోహించారో, నిర్వహించారో అనేది పక్కన పెడితే, ఆ పదవీ నిర్వహణంతా ఒకెత్తైతే దైవ కార్యాల నిమిత్తం తమ శక్తియుక్తులని, తమ మేధస్సుని, తమ హృదయాన్ని, తమ జీవితాన్ని వాళ్ళు సద్వినియోగపరచడం అనేటువంటిది దైవమే ఎంచుకొని వాళ్ళని నడిపించడం, నిమిత్త మాత్రులుగా చేసి అనేటువంటిది, ఆ విషయానికి మనకి దృష్టాంతాలు ఎన్నెన్నో. మనకి తెలుసు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, అంతకుముందు అనేక అవతారాలు. వీటన్నింటి తరువాత మన తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించినటువంటి స్వామి భక్తులని కాచటం కోసం, భక్తులని రక్షించటం కోసం, భక్తులని తన చేతిలో తీసుకొని నడిపించడం కోసం ఎన్నెన్నో మహత్కార్యాలు, ఎన్నెన్నో మహత్కృపలు. ఈ ధ్వజస్తంభం విషయానికి వస్తే, తిరుమలలోని ధ్వజస్తంభం విషయానికి దాదాపు 40 సంవత్సరాల క్రితం తిరుమలలో అష్టదిగ్బంధనం చేయడం అనేటువంటి ఒక కార్యక్రమం దరిమిలా ఆ ధ్వజస్తంభానికి బంగారు తొడుగు ఏదైతే ఉందో దానికి మళ్ళీ కొత్త వన్నెలు అద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంటే, ఆ లోపల ఉన్నటువంటి ధ్వజస్తంభం ఏదైతే కొయ్యతో చేసింది ఉందో అది సరిగ్గా లేదు, దృఢంగా లేదు, పుచ్చిపోయింది అనేటువంటి విషయం బయటపడింది. అటువంటి విషయం తానంతనది బయటపడుతుందా? ఇందాక మనం చెప్పుకున్నట్లు దైవం ఎంచుకున్నటువంటి మహత్కార్యాల నిమిత్తం కారకులుగా, నిమిత్త మాత్రులుగా ఉన్నటువంటి కొంతమంది కారణ జన్ముల ఆలోచనలు, ఆచరణలు, పరిశీలనలు, అటువంటి వాటి వల్ల అది బయటపడింది. అది పనికిరాదు. కాబట్టి అప్పటి వరకు ఏమైంది, దాదాపు 300 సంవత్సరాల క్రితం, దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆ ధ్వజస్తంభం బంగారు తొడుగు మనకి బయట కనిపించేటువంటి దాని లోపల ఉన్నటువంటి కొయ్య 300 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాడు ఒక మరాఠీ భక్తుడు.
ఈ 300 సంవత్సరాల కాలంలో ఆ ధ్వజస్తంభంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదనే విషయం మనకి తెలుసు. ఈ అష్టదిగ్బంధనం తలపెట్టినప్పుడు లోపల ఈ విషయాన్ని గమనించి పుచ్చిపోయి ఉండడాన్ని గమనించినటువంటి ఉన్నతాధికారులు కొత్తగా కర్ణాటకలోని దాండేలి అడవుల నుంచి చాలా పురాతనమైనటువంటి వృక్షానికి చెందినటువంటి టేకు మానుని తీసుకొచ్చి ఈ ధ్వజస్తంభాన్ని మళ్ళీ తయారు చేయించారు. ఆ చేయించే ముందు కనీసం 100 సంవత్సరాల పాటు మళ్ళీ ఆ పుచ్చిపోవడం అటువంటి విషయాలకి తావు లేకుండా రసాయనిక ఉపచారాలు చేయించారు. చేయించి అప్పుడు మళ్ళీ ధ్వజస్తంభాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. మరి ఆ ధ్వజస్తంభం గనక పుచ్చి ఉంటే, ఆ పుచ్చిన ధ్వజస్తంభాన్ని అలాగే గనక మనం వినియోగించి ఉంటే ధ్వజారోహణం తదితర అనేక కార్యక్రమాల దరిమిలా ఎన్నెన్ని ఇబ్బందులయ్యేవి. మనిషి జీవితంలో అయితే ఇబ్బందులు అనుకోవచ్చు, సాక్షాత్తు దైవ కార్యాలలో అవి అపచారాలు అయి ఉండేవి. అలా అపచారాలు కాకుండా ఉండేలా ఒక మనిషి మదిలో బుద్ధి పుట్టించినవాడు మళ్ళీ ఆయనే. అంటే పరమాత్మ తనని నమ్ముకొని తనకి అంకితమైనటువంటి మనుషుల మనసుల్లో అటువంటి మహనీయ భావనలు కలిగించి స్పందనలు రగిలించి వాటి ద్వారా లోక కళ్యాణార్థం చేయవలసినటువంటి భక్తి ఆధ్యాత్మిక విశేషాలకి ఎటువంటి భంగం వాటిల్లకుండా చేశాడు అనేటువంటి విషయం ఎంత గొప్ప మహిమాన్వితమైన విషయం. ఇలా వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఆయనని నమ్ముకున్నటువంటి భక్తులకి ఏర్పడినటువంటి అనేక స్పందనలు, అనేక అద్భుతాలు, అనేక అపురూపతలు, అనేక అనుభూతులు, ఇటువంటి వాటిని మనం తెలుసుకుంటూ ఉండడం అనేది మామూలు జీవితానికి భిన్నంగా మనం చేసేటువంటి ఒక చక్కటి ప్రయాణంగా నేను భావిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య భవ్య చరణారవింద సమర్పిత భక్తివందనములతో ఓం నమో వెంకటేశాయ.